ఓం శాంతి 31/12/2023 అవ్యక్త బాప్దాదా రివైజ్ డేట్ 13/11/1997. సంగమయుగ ప్రాప్తుల యొక్క ప్రారబ్ధాన్ని అనుభవం చేయండి. మాస్టర్ దాతగా మహాసహయోగిగా అవ్వండి. ఈరోజు భాగ్య విధాతైన బాబా తమ శ్రేష్ఠ భాగ్యవాన్ పిల్లలను చూస్తున్నారు. పిల్లలు ప్రతి ఒక్కరి భాగ్యరేఖలను చూస్తూ భాగ్య విధాతైన బాబా కూడా హర్షిస్తారు. ఎందుకంటే మొత్తం కల్పమంతా తిరిగి చూసినా కాని మీకున్న శ్రేష్ఠ భాగ్యం ఏ ధర్మాత్మకు కాని, మహానాత్మకు కాని, రాజ్యాధికారి ఆత్మకు కాని ఎవ్వరికీ కూడా సంగమయుగ శ్రేష్ఠాత్మలైన మీకున్నంత గొప్ప భాగ్యం లేదు. మస్తకంపై మీ భాగ్యరేఖలను చూస్తున్నారా? బాప్దాదా పిల్లలు ప్రతి ఒక్కరి మస్తకంపై మెరుస్తున్న జ్యోతి యొక్క శ్రేష్ఠ రేఖను చూస్తున్నారు. మీరందరూ కూడా మీ రేఖలను చూసుకుంటున్నారా? నయనాలలో చూస్తే స్నేహం మరియు శక్తి యొక్క రేఖలు స్పష్టంగా కనిపిస్తాయి. నోటిపై మధుర శ్రేష్ఠవాణి అనే రేఖలు మెరుస్తున్నాయి. పెదవులపై చూస్తే ఆత్మిక మందహాసం, ఆత్మిక సంతోషపు మెరుపుతో కూడిన రేఖ కనిపిస్తూ ఉంది. హృదయంలో లేక మనసులో చూస్తే హృదయాభిరాముని ప్రేమలో లవలీనులై ఉండే రేఖ స్పష్టంగా ఉంది. చేతులలో చూస్తే 2 చేతులు సర్వ ఖజానాలతో సంపన్నంగా ఉండే రేఖను చూడండి. పాదాలలో చూస్తే ప్రతి అడుగులో పదమాల ప్రాప్తి కల రేఖ స్పష్టంగా ఉంది. ఇది ఎంత గొప్ప భాగ్యం! భాగ్య విధాతైన బాబా పిల్లలు ప్రతి ఒక్కరికి పురుషార్థం ద్వారా, శ్రేష్ఠ కర్మల కలం ద్వారా ఈ అన్ని రేఖలను గీసుకోవటానికి విశాల హృదయంతో పూర్తి అవకాశాన్ని ఇచ్చారు. ఈ రేఖలను ఎంత పొడవుగా గీసుకోవాలనుకుంటే అంత పొడవుగా గీసుకోవచ్చు. కానీ సమయం లోపలే గీసుకోవాలి. ఎవరు ఎంత పొడవాటి రేఖను గీసుకోవాలంటే అంత స్వయమే గీసుకోగలరు. బాబా కలాన్ని మీ చేతికిచ్చారు. మరి ఆ రేఖను గీసుకోవటం వస్తుందా? గీసుకున్నారా? లేక గీసుకోవటం రావటం లేదా? అందరికీ వస్తుందా? హాజీ అని సమాధానమిచ్చారు. చాలా మంచిది. చూడండి, ఇప్పటి అదృష్ట రేఖ మిమ్మల్ని మొత్తం కల్పంలో కూడా శ్రేష్టంగా తయారు చేస్తుంది. 21 జన్మలైతే సదా సంపన్నంగా మరియు సుఖంగా ఉండే రేఖ ఎలాగా ఉంటూనే ఉంటుంది. మరియు ద్వాపర కలియుగాలలో కూడా పూజ్యులుగా అయ్యే మీ రేఖ శ్రేష్టంగా ఉంటుంది. కనుక ఈ సమయంలోని భాగ్యరేఖ మొత్తం కల్పమంతా సదా తోడుగా నడుస్తుంది. ఎందుకంటే ఇది అవినాశీ బాబా యొక్క అవినాశీ రేఖ. మరి సదా మీ శ్రేష్ఠ భాగ్యరేఖ స్మృతిలో ఉంటుందా? ఉండటమైతే ఉంటుంది. కాని ఒక్కోసారి ఇమర్జై అంటే ప్రత్యక్షమై, ఒక్కోసారి మర్జై అంటే గుప్తమై ఉంటుందా? లేక ఎప్పుడూ ఇమర్జయ్యే ఉంటుందా? ఇందులో తక్కువ మంది చేతులెత్తుతున్నారు. చూడండి, సదా ఇమర్జై ఉండాలి. ఇమర్జై ఉంది అన్నదానికి గుర్తేంటంటే పాత స్మృతులు, పాత సంస్కారాల రేఖలు మర్చైపోతాయి. ఇప్పుడు పాత సంస్కారాల రేఖలు లేక పాత విషయాల స్మృతి రేఖలు ఇమర్జ్ అవ్వకూడదు, మర్జై ఉండాలి. మరియు మర్జ్ అవుతూ అవుతూ సమాప్తమైపోవాలి. ఎక్కడైతే శ్రేష్ఠ భాగ్యరేఖలు ఇమర్జై ఉంటాయో అక్కడ పాత రేఖలు ఇమర్జ్ అవ్వటం అసంభవం. ఒకవేళ అలా జరుగుతుంది అంటే శ్రేష్ఠ భాగ్యరేఖ సదా ఇమర్జై ఉండటం లేదు అన్నది నిరూపణ అవుతుంది. మరి ఏమనుకుంటున్నారు? ఇంతటి శ్రేష్ఠ భాగ్యరేఖలు ఇమర్జై ఉండాలా లేక మర్జై ఉండాలా? బాప్దాదా వర్తమాన సమయంలో పిల్లలందర్నీ వర్తమాన సంగమయుగ ప్రాప్తుల యొక్క ప్రారబ్ధ రూపంలో చూడాలనుకుంటున్నారు. పురుషార్థం చాలా సమయం చేశారు. ఇప్పుడు పురుషార్థం స్వతహాగా జరగాలి. శ్రమపడి పురుషార్థం చేయటం కాదు. అంతిమం వరకు పురుషార్థం యొక్క శ్రమ చేస్తూనే ఉంటారా? సంగమయుగపు ప్రాప్తులు అనే ప్రారబ్ధం యొక్క అనుభవాన్ని ఇప్పుడు చేయకపోతే మరెప్పుడు చేస్తారు?
భవిష్య ప్రారబ్ధం వేరు. అదైతే మీ ఈ పురుషార్థం యొక్క ప్రారబ్ధానికి నీడ వంటిది. అదైతే మీ వెనకే దానంతట అదే వస్తుంది. కాని ఈ సమయంలోని ప్రారబ్ధాన్ని ప్రాప్తి చేసుకోవటమే విశేషమైన విషయం. ఎవరైనా మిమ్మల్ని ఎలా ఉన్నారు, పరిస్థితి ఏంటి అని అడిగితే పురుషార్థమే నడుస్తూ ఉంది అని ఇప్పటి వరకు అదే చెప్పకూడదు. పురుషార్థమైతే జరుగుతూ ఉంది, కాని ఇప్పుడు పురుషార్థం యొక్క ప్రారబ్ధాన్ని అనుభవం చేయండి. ఆ ప్రారబ్ధమే సర్వశక్తి సంపన్నం, సర్వజ్ఞాన సంపన్నం, సర్వ విఘ్న వినాశకం మూర్తి. ఇప్పటి ఈ ప్రారబ్ధం భవిష్యత్తులో స్వతహాగానే ప్రాప్తిస్తుంది. ఎలా అయితే భవిష్యత్తులో కేవలం ప్రారబ్ధమే ఉంటుందో, పురుషార్థం సమాప్తమైపోతుందో, అలా ఇప్పుడు మిగిలిన సమయంలో ప్రారబ్ధ స్వరూపాన్ని విశేషంగా అనుభవం చేయండి. ప్రారబ్ధం అని అనటమంటే అది పురుషార్థం యొక్క ప్రారబ్ధమే. పురుషార్థం చేశారు, ఆ పురుషార్థం అనుసారంగానే ప్రారబ్ధాన్ని అనుభవం చేసుకోగలరు. కానీ బాప్దాదా పిల్లల నుండి ఏం కోరుకుంటున్నారు, బాప్దాదా మా నుండి ఏం కోరుకుంటున్నారు అని మీరు అడుగుతారు కదా. బాప్దాదా కోరుకుంటుంది ఏంటంటే, ఇప్పుడు కొద్ది సమయం కొరకు పురుషార్థం యొక్క ప్రారబ్ధ స్వరూపంగా అయిపోండి. అవ్వగలరా? లేక పురుషార్థపు శ్రమే మంచిగా అనిపిస్తుందా? ప్రారబ్ధం కలవారిగా అవుతారా? ఇప్పుడు పురుషార్థం చేస్తున్నాను, పురుషార్థం అయిపోతుంది, చేసి చూపిస్తాను అన్న ఈ మాటలు సమాప్తమైపోవాలి. చేసి చూపిస్తాను ఏంటి? చూపించండి. ఇంకెప్పుడు చూపిస్తారు? వినాశన సమయంలో చూపిస్తారా ఏమిటి? ఇందుకు చాలా సహజమైన విధి ఏంటంటే, ఇప్పుడు మాస్టర్ దాతగా అవ్వండి. బాబా నుండి తీసుకున్నారు, మరియు తీసుకుంటూ కూడా ఉండండి. కాని ఆత్మల నుండి తీసుకునే భావనను పెట్టుకోకండి. వీరిది చేస్తే ఇలా ఉంటుంది, వీరు మారితే నేను మారుతాను. ఇవన్నీ తీసుకునే భావన ఉంచుకోవటం. ఇలా ఉంటే అలా ఉంటుంది, ఇవి తీసుకునే భావనలు. అలా ఉండాలి అని అనటం కాదు, అలా చేసి చూపించాలి. అలా జరిగితే అని అనకండి, అలా జరగాల్సిందే మరియు నేనే చేయాలి. నేనే వైబ్రేషన్ ఇవ్వాలి, నేనే దయాహృదయనిగా అవ్వాలి, నేనే గుణాల సహయోగాన్ని ఇవ్వాలి, నేనే శక్తుల సహయోగాన్ని ఇవ్వాలి. ఇలా మాస్టర్ దాతగా అవ్వండి. తీసుకోవాలనుకుంటే ఒక్క బాబా నుండి తీసుకోండి. ఒకవేళ ఇతర ఆత్మల నుండి ఏదైనా లభించినా కానీ అక్కడ బాబా వారికి ఇచ్చిందే మీకు లభిస్తుంది. కనుక దాతగా అయ్యి విశాల హృదయులుగా అవ్వండి. ఇస్తూనే ఉండండి. ఇవ్వటం వస్తుందా లేక కేవలం తీసుకోవటమే వస్తుందా? ఏదైతే జమ చేసుకున్నారో అది ఇప్పుడు ఇవ్వండి. పరస్పరంలో బ్రాహ్మణాత్మలు కూడా మాస్టర్ దాతలుగా అవ్వండి. ఇతరులు ఇస్తే నేను ఇస్తాను అని కాదు, నేనివ్వాలి. మీ వద్ద ఖజానా ఉందా? నిండుగా ఉందా? గుణాలతో నిండుగా ఉందా? శక్తులతో నిండుగా ఉందా? ఉంటే మరెందుకు ఇవ్వటం లేదు? మీకోసమని దాచిపెట్టుకున్నారా? ఖజానాలతో నిండుగా ఉన్నారంటే ఇస్తూ వెళ్ళండి. వీరెందుకిలా చేస్తారు, వీరెందుకిలా అంటారు అని ఆలోచించకండి. దయార్థ హృదయులుగా అయి మీ గుణాలు మరియు మీ శక్తుల యొక్క సహయోగాన్ని ఇవ్వండి. ఇటువంటి వారినే మాస్టర్ దాత, మహాసహయోగి అని అంటారు. కేవలం సహయోగిగా అవ్వడం కాదు, మహాసహయోగిగా అవ్వండి, మహాదాతగా అవ్వండి. మరి బాప్దాదా ఏం కోరుకుంటున్నారో అర్థమైందా? బాప్దాదా ఇప్పటి వరకు పిల్లలు చేస్తున్న పురుషార్థపు శ్రమను చూడలేకపోతున్నారు. డైమండ్ జూబ్లీ సమాప్తమైపోయింది, కాని డైమండ్లు ఇప్పటి వరకు మచ్చలేని వారిగా అయ్యే పురుషార్థంలోనే మునిగి ఉన్నారు. డైమండ్ జూబ్లీ అనగా ప్రతి బ్రాహ్మణ ఆత్మ అనగా డైమండ్ మెరుస్తూ ఉండాలి. మీరెలా ఆలోచిస్తారంటే, డైమండ్ జూబ్లీ మాది కాదు కదా, దాదీల్ది కదా,
అది మీదా లేక దాదీల్దా? ఎవరిది? అది యజ్ఞ స్థాపనా కార్యం యొక్క డైమండ్ జూబ్లీ. అది కేవలం దాదీలదే కాదు, స్థాపనా కార్యం యొక్క డైమండ్ జూబ్లీ. కనుక మీరంతా 2 సంవత్సరాల వారు కావచ్చు, 12 సంవత్సరాల వారు కావచ్చు, 50 సంవత్సరాల వారు కావచ్చు, కాని స్థాపనా కార్యానికైతే నిమిత్తులే కదా? కాదా? నిమిత్తులేనా? బ్రాహ్మణులు అంటేనే బ్రహ్మబాబాతో పాటు స్థాపనా కార్యానికి నిమిత్తమైన ఆత్మలు అని అర్థం. వారే బ్రహ్మకుమారులు లేక బ్రహ్మకుమారిలు అని పిలువబడగలరు. మరి అందరూ బ్రహ్మకుమారులు బ్రహ్మకుమారిలేనా లేక పురుషార్థి కుమారులు కుమారిలా? మీరెవరు? బ్రహ్మకుమారులు బ్రహ్మకుమారిలు అనగా జన్మ తీసుకోవటంతోనే బ్రహ్మబాబాకు సహచరులై స్థాపనకు నిమిత్తాత్మలుగా అయినట్లు. కనుక మేమైతే ఇప్పుడు కొత్తవారము, మేమైతే ఇప్పుడు చిన్నవాళ్లము అని ఆలోచించొద్దు. కాని సమయం అనుసారంగా సమయ సమాప్తి సమీపంగా వచ్చినప్పుడు చిన్నవారైనా కొత్తవారైనా ఇంతే తీవ్ర పురుషార్థం చేయాల్సిందే. ఒకవేళ బ్రాహ్మణులైతే, ఒకవేళ క్షత్రియులైతే మీ ఇష్టం. కాని ఒకవేళ బ్రాహ్మణులైతే బ్రాహ్మణుల నుండి దేవతలు అని అంటారు, అంతేకాని క్షత్రియుల నుండి దేవతలు అని అనరు. కనుక బ్రాహ్మణాత్మలు స్థాపనకు నిమిత్తులుగా అవ్వాల్సిందే. ఉన్నదే నిమిత్తులుగా. కనుకిప్పుడు మాస్టర్ దాతగా అవ్వండి. దానం ఇవ్వకండి, కాని సహయోగాన్నివ్వండి. బ్రాహ్మణులు బ్రాహ్మణులకు దానం ఇవ్వలేరు, కాని సహయోగాన్ని ఇవ్వచ్చు. కనుక ఏం చెప్పారు? మహాదాతగా మరియు మహాసహయోగిగా అవ్వండి. 1 సంవత్సరం వారైనా కూడా సమయం అనుసారంగా ఇప్పుడు చిన్ననాటి విషయాలను సమాప్తం చేయండి. ఎందుకంటే పిల్లలందరూ వానప్రస్థావస్థకు సమీపంగా ఉన్నారు. సమయం యొక్క వేగం అనుసారంగా, డ్రామా యొక్క నియమం అనుసారంగా ఇప్పుడు అందరి వానప్రస్థావస్థ సమీపంగా ఉంది. పిల్లలకు బాబాపై గాఢమైన స్నేహం ఉంది అన్న సంగతి బాప్దాదాకు తెలుసు. ఎంతో గాఢమైన స్నేహం ఉంది కదా? లేక పైపై స్నేహమేనా? హృదయపూర్వకమైన స్నేహం ఉంది కనుకనే పరిగెత్తుకుని వచ్చారు కదా? చూడండి, అనంతమైన హాల్లో అనంతమైన బాబా యొక్క పిల్లలు అనంతమైన రూపంలో విరాజమానమై ఉన్నారు. ఈ హాల్ మంచిగా అనిపిస్తుంది కదా? లేక దూరం అనిపిస్తుందా? చూడండి, కూర్చోటంలోనైతే దూరంగా కూర్చున్నారు, కాని బాప్దాదా తమ హృదయం అనే చాలా పెద్ద స్క్రీన్పై దూరంగా కూర్చున్న పిల్లలను కూడా అతి సమీపంగా చూస్తున్నారు, అంతేకాని దూరంగా చూడటం లేదు. బాప్దాదా యొక్క హృదయం అనే స్క్రీన్ చాలా పెద్దది. ఇప్పటి వరకు సైన్స్ వారు కూడా అంత పెద్ద స్క్రీన్ను కనిపెట్టలేదు. అందుకే మీరు దూరంగా కూర్చోలేదు, కాని బాప్దాదా హృదయంలో కూర్చున్నారు. ఇలా భావిస్తున్నారా? కుర్చీపై కూర్చున్నారా, తివాచీపై కూర్చున్నారా, లేక హృదయంలో కూర్చున్నారా? ఈ దృశ్యమైతే చాలా మంచిగా సుందరంగా అనిపిస్తుంది. పూర్తిగా చివరి వరకు నిండిపోయిందా లేక కొంచెం ఖాళీ ఉందా? వెనక కొంచెం ఖాళీ ఉండటాన్ని బాప్దాదా చూస్తున్నారు. చూడండి, మీకు బాప్దాదా ఒక పని ఇచ్చారు. మీరు మర్చిపోయి ఉండొచ్చు, కాని బాప్దాదా గుర్తుంది. ఏ పని ఇచ్చారు? క్రోధముక్తులుగా అవ్వాలి అని అక్కడున్నవారు సమాధానమిచ్చారు. అది ఈరోజు అడగను. మొదటి అవకాశం తీసుకున్నారు కదా, అందుకే ఈరోజు క్రోధముక్తులుగా అయ్యారని అడిగితే నిరాశపడతారు. బాప్దాదాకు రిజల్ట్ తెలుసు, కాని తర్వాత అడుగుతాము. మిమ్మల్ని కూడా అక్కడి నుండి రిజల్ట్ అడుగుతాము. ఈ రోజుకి వదిలేస్తున్నాము. 9 లక్షల మందిని తయారు చేసి చూపించండి అని పని ఇచ్చాం కదా, గుర్తుందా? ప్రతి జోన్కు చెప్పాము. మరి ఏ జోన్ 9 లక్షల మందిని తయారు చేసింది? సేవా టర్న్ బెంగాల్ బీహార్ వారిది. మరి బెంగాల్ బీహార్ వారు 9 లక్షల మందిని తయారు చేశారా? మౌనంగా ఉన్నారు, మాట్లాడటం లేదు. పోనీ ఒక్క జోన్ కాకపోయినా అన్ని జోన్లు దేశ విదేశాల్లోని వారు కలిసి
9 లక్షల మందిని తయారు చేశారా? విదేశీయులు చెప్పండి, 9 లక్షల మంది ఉన్నారా? బాప్దాదా అయితే తమ డేట్ను ఫిక్స్ చేసుకుంటారు మరియు ఆ ఫిక్స్ చేసిన డేట్కే వస్తారు. మీరు కూడా అన్ని విషయాలకు డేట్ను ఫిక్స్ చేసుకుంటారా? ఈ హాల్ ఎప్పటికల్లా తయారవుతుంది, ఫంక్షన్ ఎప్పుడు జరుగుతుంది, ఈ డేట్ను ఫిక్స్ చేస్తారు కదా. మరి దీని డేట్ ఎప్పుడు ఫిక్స్ చేశారా? వినాశనానికి చివర్లోనా లేక ముందా? ఎప్పుడుంటుంది? ఏం ఆలోచించారు? ఏ డేట్? ఏదైనా డేట్ ఉందా లేక ఇప్పుడింకా ఫిక్స్ చేయలేదా? ఇది కూడా బాబానే చేయాలా? చేయాల్సింది మీరు. బాప్దాదా అయితే శుభకార్యంలో ఆలస్యం చేయకండి అని చెప్తారు. మరేం చేస్తారు? సరే, ఈ సీజన్ చివరికల్లా అయిపోయినా కానీ మంచిదే. అంత ధైర్యం ఉందా? కేవలం దాతగా అవ్వండి. ఒకవేళ దాతగా అయినట్లయితే దాతా భావన ద్వారా మీ రాయల్ కుటుంబీకులు మరియు సమీప ప్రజలు చాలా త్వరగా తయారవుతారు. వారైతే ఎదురుచూస్తూ ఉన్నారు. కేవలం సదా దాతగా అవ్వటమే ఆలస్యం, మహాసహయోగిగా అవ్వటమే ఆలస్యం. ఖజానాను ఎక్కువగా స్వయం కోసం లేక కేవలం స్వయం యొక్క సేవల కోసమే ఉపయోగిస్తున్నారు. మీ సేవల యొక్క డ్యూటీలలో ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తున్నారు. మహాదాతగా అయ్యి, అనంతమైన దాతగా అయ్యి, విశ్వమనే గ్లోబ్పై నిలబడి అనంతమైన సేవలో వైబ్రేషన్లను వ్యాపింపచేయండి. మీరు విశ్వరాజుగా అవ్వాలి. అంతేకాని జోన్కు లేక మీ సేవా బాధ్యతల పరిధిలో మాత్రమే రాజుగా అవ్వటం కాదు. మీరు విశ్వ కళ్యాణకారులు. ఇప్పుడు అనంతంలోకి వెళ్ళండి. అనంతంలోకి వెళ్లటం ద్వారా హద్దు విషయాలు స్వతహాగానే సమాప్తమైపోతాయి. మనోబలం చాలా శ్రేష్టమైన బలం. దాన్ని ఉపయోగించటం లేదు. వాణి సంబంధ సంపర్కాల ద్వారా సేవ చేయటంలోనే బిజీగా ఉంటున్నారు. ఇప్పుడు మనోబలాన్ని పెంచండి. మీరు వాణి ద్వారా మరియు సంబంధాలు సహయోగం ద్వారా అనంతమైన సేవ ఏదైతే చేస్తున్నారో అది ఇప్పుడు మనోబలంతో చేయండి. మనోబలం యొక్క అనంతమైన సేవను ఒకవేళ మీ అనంతమైన వృత్తి ద్వారా మనోబలం ద్వారా విశ్వమనే గ్లోబ్పై ఉన్నతమైన స్థితిలో స్థితులై బాబాతో పాటు పరంధామం యొక్క స్థితిలో స్థితులై ఈ సేవను కొద్ది సమయం చేసినా మీకు దాని ప్రారబ్ధం అనేక రెట్లు ఎక్కువ లభిస్తుంది. ఇప్పటి సమయం మరియు పరిస్థితుల అనుసారంగా అంతిమ సేవ ఈ మనసా సేవ లేక మనోబలం యొక్క సేవయే. ఈ అభ్యాసాన్ని ఇప్పటి నుండే చేయండి. వాణి ద్వారా మరియు సంబంధ సంపర్కాల ద్వారా సేవ చేస్తారు, కానీ ఇప్పుడు ఈ మనసా సేవ యొక్క అభ్యాసం అత్యంత అవసరం. వాటితో పాటు దీన్ని కూడా అభ్యాసం చేస్తూ వెళ్ళండి. ఏం చేయాలో అర్థమైందా? స్థాపన ఆదిలో బాబా యొక్క మనసా ద్వారా ఏ ఆత్మిక ఆకర్షణ అయితే పిల్లలను ఆకర్షించిందో ఇప్పుడు ఈ మనసా సేవ ఆ దృశ్యాన్ని చూపిస్తుంది. మనసా సేవ యొక్క ఫలస్వరూపాన్ని ఇప్పటికీ కూడా చూస్తున్నారు. అదేంటంటే ఆ ఆత్మలే ఇప్పుడు కూడా పునాదిగా ఉన్నారు. ఎంత పక్కాగా అయ్యారు అనేది డ్రామా అనుసారంగా బాబా యొక్క మనసా ఆకర్షణకు రుజువు. కనుక అంతిమంలో కూడా ఇప్పుడు బాబాతో పాటు మీ మనసా ఆకర్షణ ద్వారా ఆత్మిక ఆకర్షణ ద్వారా ఏ ఆత్మలైతే వస్తారో వారు సమయమనుసారంగా తక్కువ సమయంలో తక్కువ శ్రమతో బ్రాహ్మణ పరివారాన్ని వృద్ధి చేసేందుకు నిమిత్తులవుతారు. ఆదిలోని ఆ దృశ్యాన్ని అంతిమంలో కూడా చూస్తారు. ఆదిలో బ్రహ్మ బాబాను సాధారణమైన వారిగా చూడకుండా శ్రీకృష్ణుని రూపంలో అనుభవం చేసేవారు. సాక్షాత్కారం అవటం వేరే విషయం, కాని సాక్షాత్తు శ్రీకృష్ణ స్వరూపాన్ని చూస్తూ వారితోనే తింటూ తాగుతూ నడుస్తూ ఉండేవారు. అలాగే జరిగింది కదా. మరి స్థాపనలో బాబా ఒక్కరే చేశారు. అంతిమంలో పిల్లలైన మీరు కూడా ఆత్మల ముందు సాక్షాత్తు దేవీదేవతలుగా కనిపిస్తారు.
వీరు సాధారణమైన వారు అని వారు అనుకోనే అనుకోరు. ఆ పూజ్య స్థితి ప్రభావాన్నే అనుభవం చేస్తారు. అప్పుడు బాబా సైతంగా మీ అందరి ప్రత్యక్షత అనే పరదా తెరుచుకుంటుంది. ఇప్పుడు బాబా ఒంటరిగా ప్రత్యక్షమవ్వరు, పిల్లలతో పాటు ప్రత్యక్షమవుతారు. ఏ విధంగా స్థాపనలో బ్రహ్మతో పాటుగా విశేషంగా బ్రాహ్మణులు కూడా స్థాపనకు నిమిత్తులయ్యారో, అదేవిధంగా సమాప్తి సమయంలో కూడా బాబాతో పాటుగా అనన్యులైన పిల్లలు కూడా సాక్షాత్తు దేవతా రూపంలో అనుభవమవుతారు. దీని కొరకు ఈరోజు ఏదైతే వినిపించామో ఆ విధంగా ఇప్పట్నుండి ప్రారబ్ధ స్వరూపంలో స్థితులై ఉండండి. చిన్న చిన్న విషయాలను వదిలేయండి. ఇప్పుడు ఉన్నతిలోకి వెళ్ళండి. విశేషంగా ప్రారబ్ధపు స్వరూపపు సాక్షాత్కారాన్ని స్వయం కూడా చూడండి మరియు ఇతరులకు కూడా చేయించండి. అర్థమైందా? ఇప్పుడందరూ తమ అనాది స్వరూపంలో ఒక్క క్షణంలో స్థితులవ్వగలరా? ఎందుకంటే అంతిమంలో ఒక్క క్షణంలోనే ఈల మోగునున్నది. కనుక ఇప్పట్నుండే అభ్యాసం చేయండి. కేవలం అలా స్థితులైపోండి అంతే. బాబా డ్రిల్ చేయించారు. అచ్చా, నలువైపులా ఉన్న పిల్లలందరికీ సదా భాగ్యరేఖలను ఇమర్చ్ రూపంలో స్మృతిలో ఉంచుకునే ఆత్మలకు, సదా తమ సంగమయుగ సర్వప్రాప్తి స్వరూపపు ప్రారబ్ధాన్ని అనుభవం చేసేవారికి, సదా మాస్టర్ దాత మహాసహయోగి ఆత్మలకు, సదా మనసా సేవ ద్వారా విశ్వాత్మల కళ్యాణం చేసే కళ్యాణకారి ఆత్మలకు బాప్దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే. వరదానము: కర్మయోగ స్థితి ద్వారా కర్మభోగంపై విజయాన్ని ప్రాప్తి చేసుకునే విజయీ రత్న భవ. కర్మయోగులుగా అవ్వడం ద్వారా శరీరం యొక్క ఏ కర్మభోగము దుఃఖాన్ని అనుభవం చేయించదు. మనసులో ఏదైనా రోగం ఉన్నట్లయితే వారిని రోగి అంటారు. ఒకవేళ మనసు నిరోగిగా ఉన్నట్లయితే సదా ఆరోగ్యవంతంగా ఉంటారు. కేవలం శేషపాన్పుపై విష్ణు సమానంగా జ్ఞానాన్ని స్మరిస్తూ హర్షితులవుతూ మనన శక్తి ద్వారా ఇంకా సాగరం లోతులోకి వెళ్లే అవకాశం లభిస్తుంది. ఇటువంటి కర్మయోగులే కర్మభోగంపై విజయం ప్రాప్తించుకుని విజయరత్నాలుగా అవుతారు. స్లోగన్: సాహసాన్ని మీ సహచరునిగా చేసుకున్నట్లయితే ప్రతి కర్మలోనూ సఫలత లభిస్తూ ఉంటుంది. ఓం శాంతి.